పూజ్య శ్రీ పార్థసారథి రాజగోపాలాచారి గారు హార్ట్ఫుల్నెస్ సహజ మార్గ గురు పరంపరలో మూడవవారు. వీరిని ఆప్యాయంగా చారిజీ అని పిలుస్తారు. సరళీకృత రాజయోగ ఆధారమైన హార్ట్ఫుల్నెస్ విధానాలను ఆధ్యాత్మిక అభిలాషులకు మరింత సరళంగా వివరించేవారు. వారు తమ సంభాషణలలో ఎన్నో ఉదాహరణలు, కథలను వారి గురువుగారైన బాబూజీ గారితో తన అనుభవాలను వివరించేవారు. పూజ్య చారిజీ గారి 97వ జయంతి ఉత్సవాల సందర్భంగా వారు చెప్పిన కథలను గుర్తు చేసుకుందాం. ఒకసారి కృష్ణుడు నారదుడితో కలిసి భూమి మీద ఉన్న తన శిష్యులను చూడడానికి బయలుదేరాడు. మొదటగా వారు ఒక గొప్ప చక్రవర్తి ఇంటికి వెళ్ళారు. ఆ సమయంలో చక్రవర్తి చాలా పని హడావుడిలో ఉన్నాడు. మంత్రులతో కలిసి రాజ్య నిర్వహణ గురించి మంతనాలు జరుపుతున్నాడు. కృష్ణుడిని కలిసేందుకు అతని వద్ద సమయం లేదు. కృష్ణుడు అలానే ఆ గుమ్మం వద్ద వేచి ఉన్నాడు. కొంతసేపటి తరువాత ఆ చక్రవర్తి యొక్క కార్యదర్శి కృష్ణుని వద్దకు వచ్చి పలకరించి ఏం చేయాలో తెలుసుకోకోరాడు. అప్పటికి సాయంకాలం అయింది. ఇక బయలుదేరి కృష్ణుడు ఆ చక్రవర్తి యొక్క రాజ్యం మరింత విస్తరించి మరింత ధనవంతుడిగా లబ్ధి చెందాలని ఆశీర్వదించాడు. మరొక శిష్యుడైన ఒక ఆవులు కాసేవాని ఇంటికి చేరుకున్నాడు. ఆవులు కాసేవానికి ఒక్కటే ఆవు ఉన్నది. అదే అతని సర్వస్వం. ఆ ఆవు పాలు పితికి వాటినే రాత్రి భోజనంగా అతను సేవిస్తాడు. కృష్ణుడు ఇంటికి వచ్చిన సంతోషంలో ఆ పాలను కృష్ణుడికి స్వీకరించమని ప్రార్థించి అతడు ఆకలితో పడుకున్నాడు. ఆ తర్వాత కృష్ణుడు ఆ ఆవు మరణించాలని సంకల్పం చేసి అక్కడి నుండి బయలుదేరాడు. కృష్ణుని ఈ ప్రవర్తన చూసి నారదుడు అయోమయంలో పడ్డాడు. స్వామి, ఇదేమి విచిత్రం! ఆ చక్రవర్తి తెలివిలేని అహంకారి, ప్రాపంచిక విజయాలతో గర్వంతో ఉండి మిమ్మల్ని కలవడానికి కూడా బయటికి రాలేదు. అయినా అతడి రాజ్యం వర్ధిల్లాలని ఆశీర్వదించారు. మరోవైపు ఆవుల కాపరి మీకు చాలా భక్తితో సేవలు చేసి మిమ్మల్ని సంతృప్తిపరిచే ప్రయత్నం చేశాడు. అక్కడేమో అతనికున్న ఏకైక జీవనాధారాన్ని మీరు తొలగించడానికి సంకల్పం చేశారు. ఇదేమి న్యాయం అని అడిగాడు నారదుడు. కృష్ణుడు ఇలా బదిలిచ్చాడు. నారదా, నా శిష్యులు త్వరగా నా వద్దకు రావాలని నేను అనుకుంటాను. చక్రవర్తి శక్తి యొక్క మత్తు పెరిగి గోతిలో పడినప్పుడు సిగ్గుతో అతనిలో మనిషిగా ప్రవర్తన తిరిగి మొదలవుతుంది. అలా జరగడానికి అతనిలో ఆ శక్తి పెరగాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాతనే అతడు తిరిగి సక్రమమైన మార్గంలోకి రాగలుగుతాడు. ఇక ఆవుల కాపరి సంగతి, ఆ కాపరి ఆవుతో అనుబంధం పెంచుకున్నాడు. అది వెళ్ళేదాకా అతడు నా వద్దకు రాడు. అందుచేత దాన్ని తొలగించవలసి వచ్చింది అని అన్నాడు. భగవంతుడు పరిణామక్రమాన్ని నిర్వహిస్తూ ఎవరికి ఇవ్వాలో వారికి ఇస్తాడని, ఎవరి దగ్గర తీసుకోవాలో వారి దగ్గర తీసుకుంటాడని నారదుడు తెలుసుకున్నాడు.